నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ఏదైతే ఆర్టీఏ ఆఫీసుల్లో ఉన్నారో బ్రోకర్స్ అందరికీ కూడా ఒక షాక్ని ఇచ్చారు. ఇప్పటి వరకు ఎవరైతే ఆర్టీఏ ఆఫీసులలో బ్రోకర్స్గా పనిచేస్తూ అండ్ అక్రమంగా స్లాట్లు బుక్ చేస్తూ డ్రైవింగ్ లైసెన్స్లలో వేలల్లో వసూలు చేస్తూ అండ్ అక్రమదారులో లైసెన్సులు కూడా జారీ చేపిస్తున్న బ్రోకర్లందరికీ కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వాళ్ళకి పెద్ద షాక్ని ఇచ్చిందని చెప్పుకోవాలి మనం. సో ఏదైతే అక్రమంగా చేస్తున్న పనులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా చెక్ పెట్టేలాగా చుట్టుపక్కల ఆర్టీఏ కార్యాలయానికి చుట్టుపక్కల కూడా ఏ బ్రోకర్ ఆఫీసులు కూడా కనపడకూడదు అండ్ ఏ బ్రోకర్స్ కూడా అక్కడ ఉండకూడదు అని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే అధికారులు ఇక్కడ బ్రోకర్స్తో కుమ్మక్కయ్యి పనులు చేస్తూ లోపట పైసలు దండుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టే పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతున్న పరిస్థితి. అండ్ ఎవరైతే బ్రోకర్స్ ఉన్నారో వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అసలు ఎటువంటి కార్యకలాపాలు చేయకూడదు అండ్ ఆర్టీఏ కార్యాలయాలకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలకు దగ్గరగా ఎటువంటి బ్రోకర్స్ కూడా ఆఫీసులు పెట్టకూడదు అండ్ వాళ్ళు ఎవరు కూడా కనపడకూడదు అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ నియమాలను పాటించకుండా వాళ్ళు అలాగే కార్యకలాపాలు కొనసాగిస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా ఎన్ఫోర్స్మెంట్ విభాగం వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా సామాన్యులు అండ్ టైం లేని వాళ్ళ దగ్గర కూడా భారీ మొత్తంలో అమౌంట్లు కలెక్ట్ చేస్తూ వాళ్ళకి లైసెన్సులు కానీ అండ్ అక్రమ స్లాట్లు బుక్ చేయడం కానీ జరగడం చాలా వరకు మనం చూసినాం. ఇవన్నిటికీ కూడా చెక్ పెడుతూ సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా కూడా ఎన్ఫోర్స్మెంట్ విభాగం చర్యలు ఉన్నాయని మనం చెప్పుకునే పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ నరేష్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.